అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్దాం అనుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు మంచి క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. చాలా మంది నా దగ్గర కన్సల్టేషన్స్ తీసుకున్న వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళు చెప్పే విషయాలు ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టానికి గురయ్యాను. నేను ఏం పని చేద్దామన్నా కూడా అది ఖచ్చితంగా నాకు ఫెయిల్యూర్ లాగే అయ్యింది తప్ప సక్సెస్ అనేది ఖచ్చితంగా రాలేదు. ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాను. ఎవరూ సపోర్ట్ చేయలేదు. సో లైఫ్ అనేది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా మన చిన్నతనంలో పడిన కష్టాలు ఇవన్నీ కూడా మనకి గుర్తొచ్చి మనం నిజంగా సక్సెస్ఫుల్ అయ్యే టైంకి దాన్ని మనం అంతా కూడా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను ఒక విషయంలో ముందుకు వెళ్తున్నాను అనుకోండి, సో నాకు చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా ఇబ్బందికరమైనవి ఖచ్చితంగా అయితే, మంచి జరిగే టైంలో కూడా నేను అప్పుడు జరిగినట్టే అవుతుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాను. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఇబ్బందే ఎదురవుతుంది అనమాట, మంచిగా పాజిటివ్గా అవ్వదు. ఎందుకు అంటే మనము ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండడానికి, పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది చెప్తూ ఉంటారు, బీ పాజిటివ్, ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి, ఎటువంటి నెగిటివ్కి గురి అవ్వద్దు అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఊరికనే చెప్పరండి. ఎందుకంటే ఒక ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్. ఎనర్జీ ఈజ్ నెయిదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అంటారు కదా. ఎప్పుడు కూడా ఎనర్జీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. మనలో కూడా ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక బాటిల్లో ఉంటుంది, అలాగే ఒక మైక్లో ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఎనర్జీ అనేది ఉంటుంది. సో మనం ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఎంత పాజిటివ్గా ఉంచుకుంటామో మనకి అట్రాక్ట్ అయ్యే ప్రతి ఎనర్జీ కూడా అంతే పాజిటివ్గా ఉంటాయి. మనం పాజిటివ్గా బిలీవ్ చేస్తే మనకి వచ్చే సిచ్యువేషన్స్ కానీ మనల్ని కలిసే పీపుల్ కానీ అంతే పాజిటివ్గా ఉంటారు. ఇప్పటికిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపటికల్లా 10 లక్షలు సంపాదిస్తాను అని నేను అనుకున్నాను అనుకోండి, ఫస్ట్ ఎవరు బిలీవ్ చేయాలి? నేను బిలీవ్ చేయాలి. నా మైండ్లో నేను అలా అనేసుకున్నాను అనుకోండి, నా మైండ్ నమ్ముతుందా? నమ్మదు ఖచ్చితంగా. వీడేదో ఫేక్గా అనుకుంటున్నాడు వీడు అని చెప్పేసి నా మైండ్కి ఆల్రెడీ తెలుసు. సో నా మైండ్ అంటే ఎవరు? నేనే. ఇక్కడ ఏంటి అంటే నేను అనుకున్నది నేనే నమ్మకపోతే ఎలా ముందుకెళ్తుంది? మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని కష్టాలు పడినప్పటికీ కూడా ఒక సెర్టైన్ స్టేజ్కి వచ్చేసారు అంటే లైఫ్లో, ఆ టైంలో ప్రతిదీ కూడా మీరు బిలీవ్ చేయాలి. మీరు పాజిటివ్గా ఇక్కడ ఖచ్చితంగా అనుకున్నారనుకోండి, అది పాజిటివ్ అయ్యే తీరుతుంది. ఒకవేళ మీకు ఏదో గొప్ప ఆపర్చునిటీ వచ్చిందండి, కానీ మీ మైండ్లో మీరు అమ్మో ఇంత గొప్ప ఆపర్చునిటీ వచ్చేసింది, ఇది సక్సెస్ అవ్వదేమో అనుకుంటే మీ మైండ్ అదే బిలీవ్ చేస్తుంది. అలా బిలీవ్ చేసినప్పుడు అంటే మీ ఎనర్జీ అనేది అదే బిలీవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి, పరిస్థితులు కూడా అలానే మనకి ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. అప్పుడు మీరే అనుకుంటారు, చూసావా నా ఇంట్యూషన్ అనేది ఎంత గొప్పదో, నేను ఇది ఖచ్చితంగా పని అవ్వదు అనుకున్నాను, అలానే అయ్యింది అనుకుంటూ ఉంటారు. సో దాన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాల్లో అలా అనుకోకూడదు. మనకి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ముందు మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. దీని గురించి చాలామంది ఆల్రెడీ చెప్పే ఉంటారండి, మీరు అందరూ వినే ఉంటారు. కాకపోతే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కానీ నాకు తెలుసున్న వాళ్ళు ఇది విని వాళ్ళు పాజిటివ్గా మారితే అంతకన్నా ఏం కావాలి. ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా కూడా మాట్లాడుకుంటే ప్రతి గ్రహము కూడా, గ్రహాలు అన్నవి దేనికి ఉన్నాయి? మన కర్మని మనకి ఇవ్వడానికి గ్రహాలనే కాన్సెప్ట్ అనే ఉంది. సో గ్రహాల వల్ల మన యొక్క కర్మ అనేది, గ్రహాలు మనకేం చెప్తూ ఉంటాయి, మన ప్రారంధం ఏంటి, మనం ఏం అనుభవించాలి, ఏం అనుభవిస్తాము, ఇవన్నీ కూడా గ్రహాల ద్వారా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ గ్రహాలన్నవి ఆ సిచ్యువేషన్స్ని మాత్రమే ఇవ్వగలవు. ఆ సర్కమ్స్టాన్సెస్ అంటే ఆ పరిస్థితులు, వీడికి ఈ పరిస్థితి రావాలి, ఆ పరిస్థితి రావాలి, ఇవన్నీ కూడా కర్మని బట్టి ఉంటాయి. సో ఆ పరిస్థితులప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది ఈ గ్రహాలకి సంబంధించింది కాదు. దాన్నే ఫ్రీ విల్ అంటారు. మనకి ఎదురుకుండా ఒక ఉపద్రవం ఎదురయ్యింది, ఎంతో కష్టం అనేది వచ్చింది, దానికి మనం ఎలా ఎదుర్కొంటున్నాము అన్నది మన చేతుల్లోనే ఉంటుంది. అది ఫ్రీ విల్ భగవంతుడు మన చేతుల్లోనే పెట్టారు. ఆ సిచ్యువేషన్స్ అనేవి, ఆ స్ట్రెస్ అనేది, ఆ ట్రామా అనేది, ఇవన్నీ కూడా గ్రహాల వల్ల, మన కర్మ వల్ల మనకి ఎదురవుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గా ఉన్నారు అంటే అది పాజిటివ్గా అయ్యి తీరుతుంది అనమాట ఖచ్చితంగా. ఎటువంటిది వచ్చినప్పటికీ ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారండి, మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, పిల్లలు
కలగట్లేదు, లేకపోతే మాకు ఉద్యోగంలో ఎంతో ఇబ్బందిగా ఉంది, అప్పుల పాలైపోయాము, మాకు ఏది చెయ్యబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఏం చేసినప్పటికైనా సరే మా చిన్నతనంలో ఎదురయ్యే సమస్యలు ఇప్పుడు కూడా ఎదురవుతాయేమో అని భయము. ఆ భయాన్ని తీసేయండి. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా నాలో కూడా భయం ఖచ్చితంగా ఉంటుంది. మానవుల్లో ఎప్పుడు ఇలాంటి భయాలు ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. ఆ ఆందోళన అనేది మనం పడుతూనే ఉంటాం. కాకపోతే పాజిటివ్గా ఉండడం వల్ల మనకి నయా పైసా ఖర్చు ఏమీ అవ్వదు కదా, దానివల్ల నష్టం ఏం లేదు కదా, ఇంకా జరిగితే పాజిటివే జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఎటువంటి పరిస్థితి అయినప్పటికైనా సరే పాజిటివ్గానే ఉండండి, ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి, బిలీవ్ చేయండి, నమ్మండి. ఈ పని నేను చేయగలిగాను అని మీకు మీరు బిలీవ్ చేయండి. ఆ ఎనర్జీ అంటే మన ఫ్రీక్వెన్సీ అనేది పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో మనకి ఎదురయ్యే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు. సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనకి అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్లో నేను చూశాను, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా నేను చూశాను. వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. సో లైఫ్లో ప్రోగ్రెస్ అయిన తర్వాత వాళ్ళకి వర్క్ అవ్వకపోతుంటే నాకు చావు ఎప్పుడు వస్తుందో, నేను చచ్చిపోతే నాకు ఈ గోల్ అంతా ఉండదు కదా అని చెప్పేసి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. దయచేసి ఎప్పుడు అలా అనుకోవద్దు. చావు అనేది మనకి అలా మాట్లాడకూడదు దాని గురించి. చావు కూడా గొప్పదే, బ్రతకడం కూడా చాలా గొప్పదే. కానీ అస్తమాటు మనం ఏదో మనకి ఇష్యూస్ ఉన్నాయి కదా అని చచ్చిపోతే బాగుండు అన్న దాని గురించి మనం ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటూ మనం మాట్లాడకూడదు. కొన్ని షోస్ వల్ల కూడా ఈ చావును చాలా కామెడీగా చేసేసారండి. తప్పుగా అనుకోకండి దయచేసి. సో చావును కూడా కామెడీగా చేసేయడం, ప్రతిదీ కూడా సిల్లీగా చేయడం, దానివల్ల ఎదుటివారి ఫీలింగ్స్ ఏంటి అన్నది ఎవరికీ తెలియట్లేదు. సో ఇది కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఈ విషయంలో కూడా ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో నెగిటివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ నెగిటివిటీ అనేది మనలో కూడా వస్తూ ఉంటుంది. కానీ దాన్ని మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఆస్ట్రాలజికల్గా మాట్లాడుకుందాం. చంద్రుడు అంటే ఎవరు? మన మైండ్, మనస్సు కారకుడు చంద్రుడు అంటారు కదా. ఈ చంద్రుడు ఏ రాశిలో ఉచ్చస్థితి పొందుతారు? వృషభ రాశిలో ఉచ్చస్థితి పొందుతారు. అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్ ఆఫ్ మూన్ ఈజ్ ఇన్ టారస్, అంటే వృషభము. ఈ వృషభము అనేది మేషం నుంచి చూసుకుంటే రెండవ రాశి అంటే ఏంటి? మన యొక్క వాక్కు. చంద్రుడు అంటే మన మైండ్లో ఏదనుకున్నామో అది బిలీవ్ చేయాలి. మనం ఏం మాట్లాడామో ఏం అంటున్నామో అది బిలీవ్ చేయాలి. అది బిలీవ్ చేస్తే మనకు వచ్చే అవుట్కమ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గానే ఉంటుంది. సో ఎప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా పాజిటివ్ అంతే. అది ఎటువంటి సమస్య వచ్చినప్పటికైనా సరే మీరు అలానే ఉండాలి. ఇంకొకటి, చాలామంది రెమెడీస్ కోసం అడుగుతూ ఉంటారు. అలాగే రెమెడీస్ కోసం మంత్రాలు తెలుసుకోవాలని పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు మంత్రం చెప్పండి అంటూ ఉంటారు. ఒక విషయం చెప్తానండి. ప్రష్ త్రివేది గారని ఒక ఆయన ఉన్నారు, ఎంతో అద్భుతమైన వ్యక్తి అనమాట. ఆయన ఏం చెప్పారు అంటే, ఈ మంత్రము అనేది ఏంటి? ఋషుల ద్వారా వచ్చినది. మంత్రము అంటే దేవునికి సంబంధించిన బీజాక్షరాలు, దేవుడికి సంబంధించిన అక్షరాలు, ఆయన పేర్లు, ఇవన్నీ కూడా ఒక మంత్రం కింద ఫామ్ చేసి భగవంతుడికి సంబంధించినవి ఋషులు మనకి ఇచ్చారు. ఎందుకంటే ఆ ఉచ్చారణ వల్ల మనం పాజిటివ్గా తయారవుతాము, పాజిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటాము. భగవంతుడు కూడా ఎనర్జీయే కదా, పాజిటివ్గా అట్రాక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి మీ అంతటా మీరు కూడా మంత్రాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రష్ త్రివేది గారు చెప్పారనమాట. తప్పేం లేదు. ఎందుకు అంటే, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని, నేను చాలా సక్సెస్ఫుల్ వ్యక్తిని అని మీకు మీరు అనుకున్నారనుకోండి, అదే ఒక మంత్రము. దాన్నే మీరు ఎక్కువ మనం పాజిటివ్గా అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. బిలీవ్ చేయండి. మీ అంతట మీరు చాలా పాజిటివ్, మీరు చాలా ధైర్యవంతులు, మీరు ఏదైనా సరే చెయ్యగలరు అని చెప్పేసి మీకు మీరు నమ్మాలి. అంటే మీరు అనుకున్నారు అంటే మీ మైండ్ బిలీవ్ చేయాలి. ఆ మైండ్ అనేది బిలీవ్ చేసింది అంటే అది ఖచ్చితంగా ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది మనకి పాజిటివ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పాజిటివ్ వైపే మనం అడుగులు వేస్తూ ఉంటాము. మీ అంతటా మీరు మంత్రాలు అనేవి చేయండి. చావు గురించి ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడద్దు. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఎందుకంటే భగవంతుడు మనల్ని పుట్టించారు అంటే ఏ కారణం లేకుండా పుట్టించరు.
ప్రతి ఒక్కళ్ళు కూడా కారణ జన్ములే. ఎవరిలో ఏముందో ఎవరికి తెలీదు. ఎవ్రీవన్ కెన్ డూ మల్టిపుల్ థింగ్స్, మెనీ థింగ్స్. చాలామంది చాలా చేస్తారు. ఎంతోమంది స్పిరిచువల్గా ఎదుగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఏమీ లేకపోయినా కూడా ఎంతో సక్సెస్ అవుతున్నారు. ఎందుకు? బిలీవ్ చేస్తున్నారు కాబట్టి. అంటే కేవలం బిలీవ్ చేసేస్తే అయిపోతుందా అంటే లేదండి. మనం యాక్షన్ కూడా, మనం చెయ్యాల్సింది కూడా మనం చెయ్యాలి. ఈ బిలీవ్ చేయడం అనేది మనకి నష్టం ఏం కాదు కదా. ఒకవేళ మనం చేయలేకపోతున్నా, మనకు ఆ ఇంట్రెస్ట్ అనేది కలగకపోతున్నా కూడా మనం అనుకుంటున్నాము అంటే ఆ అనుకోవడం వల్లే ఎప్పుడైనా మనకు ఇంట్రెస్ట్ కలిగి మనం దాని వైపు అడుగులు వేయచ్చు. జీవితంలో సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలన్నిటి నుంచి బయటికి రావడం ఒకటే మార్గం, పాజిటివ్గా ఉండడం. ఇంతేనా అని చెప్పి చాలా సులువుగా అనిపించవచ్చు. అలాగే ఇది ప్రతి వాళ్ళు చెప్పేదే అని కూడా మీకు అనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కసారి పాటించి చూడండి, పాజిటివ్గా ఉండండి. ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, అప్పులు పాలైపోతున్నా ఏమవుతున్నా కూడా పాజిటివ్గా ఉండండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నయా పైసా ఖర్చు ఇబ్బంది లేదు, ఖర్చు ఏమీ అవ్వదు. ఫ్రీ. పాజిటివ్గా ఉండడం ఇట్స్ అ ఫ్రీ థింగ్ అనమాట. వెరీ పాజిటివ్గా ఉండండి. దానివల్ల ఏంటంటే మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలము, ఏం చేస్తే మనం సమస్య నుంచి బయటపడతాము అని మనకి క్లారిటీ వస్తుంది. దానివల్ల మీ చుట్టూ మీరు ఒక పాజిటివ్ ఆరాని సృష్టించుకోగలరు. దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు అందరూ పాజిటివ్గా తీసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్కి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.